సార్ ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయానికొచ్చినట్లయితే, ఒక నకిలీ ఐపీఎస్ అనేది ఆయన చుట్టూరా తిరుగుతున్నారు. అక్కడ కొంతమంది ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు. ఆ వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందని మీరు భావిస్తున్నారా సార్? పక్కదారి పెట్టించే కార్యక్రమం అంటారు. ఇప్పుడు ఎందుకు పక్కదారి? ఇంత సంబంధిత ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారికి ప్యారల్‌గా ఇంకో ఎస్పీ అక్కడ కాళ్ళ మధ్యలో తిరుగుతుంటే గుడ్డి గుర్రానికి బలి తోగుతారా ఎవరన్నా? హ్మ్. నాకు అవును. తెలియక అడుగుతాను. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి లేకపోతే ఒక జిల్లాకి ఒక ఎస్పీ గారు ఉంటారు. ఎస్పీ గారి సమక్షంలో ఇంకో ఎస్పీ తిరుగుతుండంటే ఏంటి దాని అర్థం? హ్మ్. డెప్యుటేషన్ మీద ఎక్కడి నుంచి వస్తాడు? హైదరాబాద్ నుంచి ఎవడన్నా? అదొక తలా తోకలేని అంశం. పొలిటికల్ గేమే అంటారా సార్? లేదు. ఇప్పుడు ఏంటంటే 27 తారీఖున మొన్న జరిగిన విద్యుత్ ధర్నాలు ఏదైతే ప్రజలు అందరూ రోడ్డు మీదకి ఎప్పుడైతే రాగలిగారో హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పరంగా అండ్ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఒక 1 మంత్‌లో 2 ధర్నాలు. ఏది రైతుల సమస్యల మీద, విద్యుత్ సమస్యల మీద. ప్రజలు రోడ్డు మీదకి వచ్చినట్టే కదా! 6 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత దృఢంగా ఉందో దాన్ని పక్కదారి పట్టించడానికి ఈయనేమో కడప ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు హ్మ్. ఆయన చుట్టూ తిరుగుతున్న సెక్యూరిటీ విషయంలో ఓ తపేలాగాడు ఎవడో వచ్చాడు అన్నది. హ్మ్. ఏంటది? ఓకే. అది ఇష్యూవా? సంబంధిత హోంమంత్రి గారు ఉన్నారు. సంబంధిత ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది. సంబంధిత ఎస్పీ గారి సమక్షంలో ఇంకో ఎస్పీ ఎలా వస్తాడు? అవును. మీరే చెప్పండి ఒకసారి. ఇప్పుడు అవును. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇంకో యాంకర్ వచ్చి పక్కన కూర్చొని నేను కూడా చేస్తాను అన్నది ఎక్కడైనా ఉందా? లేదు. నేనే పంపిస్తా. ఆ? నేనే పంపిస్తాను. ఏం చెప్తావు నువ్వు? నేను ఆల్రెడీ నేను చేస్తున్నావు బయటికి వెళ్ళి అంటారు కదా! అంటా నేనే అంటా. ఇంకో యాంకర్ ఏదో అడగొచ్చు. ఆయన చేసేది ఏంటి? నేనే చేస్తాను. నన్నే చేయి నువ్వు. ఆడికన్నా సబ్జెక్ట్ నాకు ఎక్కువ తెలుసు అని అలా చెప్పొచ్చు. కానీ నువ్వేం చెప్తావు? పక్కెళ్ళి ఆడుకోండి. పక్కెళ్ళి ఆడుకొని చెప్తావు. అలాగే ఉంటాయి. అంటే ఎవడి ప్రయత్నం వాడు చేస్తున్నప్పుడు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పే సామర్థ్యం మీ దగ్గర ఉన్నప్పుడు హ్మ్. ఎస్పీ ఎవడో పోయి నేను ఈక్వలెంట్ అథారిటీగా ఉన్నప్పుడు ఈడెవడో కాంపిటెంట్ అథారిటీ కింద ఏమైనా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏమైనా పంపించారా అని ఎంక్వైరీ చేస్తారు కదా! అవును. చేసి గల్లాపడతాడు అక్కడే. సో ఎందుకు గల్లాపట్లే? ఇక్కడ మా క్వెషన్ ఆ ఏంటంటే క్వశ్చన్ కాదు. ఎందుకు గల్లాపట్లే ఎస్పీ గారు? ఈవెన్ పవన్ అక్కడ కళ్యాణ్ ఉన్న సిఏ గారు పోనీ ఎస్పీ గారు రాలేదనుకుందాం ఎగ్జాంపుల్. సిఏ గారు నెక్స్ట్ వీళ్ళందరూ ఇదేంటిది మన ఎస్పీ గారు ఆయన కదా! ఈ కొత్త ఎస్పీకి మేమేంటి రిపోర్టింగ్ అనే ఆన్సర్ ఏందా? జస్ట్ ఇచ్చాడు కూడా ఉండదా? కంటిన్యూస్‌గా ఒక ఫోన్ అయితే కొట్టాలి కదా! సార్ ఎస్పీ గారు ఏమన్నా మారారా సార్? ఇంకో ఎస్పీ గారు వచ్చారు మాకేంటి దబాయింపు అన్నది అడుగుతారా అడగరా? అవును. ఆల్రెడీ అది బాసిజంతో కూడిన వ్యవస్థ అది. సార్ ఇంత ఎస్పీ గారు నాకు తెలిసి ఎవరు ఎస్ఐలు, సీఏలు సార్ అని కూడా అనరు. దొరగారని అంటారు. మరి అంత దొర బాసిజం ఉన్న వ్యవస్థలో ఇంకో కొత్త బాస్ వచ్చి నెత్తికెక్కుతున్నాడంటే ఆలోచించుకోరా? హ్మ్. ఇదేమన్నా ఫోటో షూట్‌లా? లేదా సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఎస్పీ వేషంలో ఉన్న వ్యక్తితో ఫోటోలు దిగామన్నదా? హ్మ్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ సార్ కంప్లీట్. ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే. హ్మ్. అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన కూడా. ఎందుకంటే ఆయన సినిమా విషయం క్వెషన్ అడగగానే ఏం చెప్పారు? అమ్మో! ఇది మాకు ప్రాణాలు పోతున్నాయండి అంటే, కోతవేడు దూరంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హ్మ్. అదే మాటకొస్తే అక్కడ ఇంకొక వీఆర్ఓ నెత్తి తెలుగుదేశం వాడు బదలుగొట్టాడు. వీరు బాటిల్‌తో. హ్మ్. సో, ఆ పరామర్శ వీఆర్ఓకి చేసి, ఇక్కడ ఎంపీడీఓకి చేసి, అక్కడ రైతులకి పరామర్శ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే ప్రజల్లో ఒక బడబాగ్నిలా బయటకొచ్చి ప్రజా వ్యతిరేకత ప్రజలకు స్పష్టమయ్యేలా కనబడుతున్న దగ్గర దాన్ని డైవర్ట్ చేయడానికి ఓ తపేలా గారిని తీసుకొచ్చాడు ఎస్పీ అని చెప్పి నటన. రెండోది ఈయన కడప వెళ్ళి అక్కడ ఎంపీడీఓని పరామర్శ. అక్కడ ఏం లేదండి. అక్కడ అందరూ ఎంపీటీసీ, జెడ్పీసీలు అందరూ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే. హ్మ్. బయట తెలుగుదేశం శ్రేణులు మోహరించి ఓ జస్ట్ తోపులాట జరిగింది. అది కూడా ఏంటి? వాళ్ళ అమ్మగారు అక్కడ ఎంపీడీఓ. ఆవిడ తాళం తీసుకొని ఇతను వెళ్ళడానికి సామాన్లు ఏముంటే తీసుకెళ్ళడానికి వస్తే తాళం లేదని ఎంపీడీఓ గదమాయించడం. తర్వాత ఏమో ఆఫీస్ బాయ్ దగ్గర ఉంది. వచ్చిన తర్వాత అంటే ఆఫీస్ బాయ్ వచ్చిన తర్వాత కూడా ఎవరో ఏం చేస్తావు? అంటే ఎంపీపీ నీకెందుకు దగ్గర ఉందని అంటున్నారు తాళాలు. హ్మ్. తాళాలు ఎంపీపీ గారి దగ్గర ఉన్నాయని అంటున్నారు. ఎంపీపీ దగ్గర తాళం లేకే ఎంపీడీఓ గారిని అడుగుతున్నారు. ఓకే. వెళ్ళింది ఎంపీపీ గారు కదా! ఎంపీపీ గారి అబ్బాయి. ఓకే. రెండోది ఏంటంటే సుదర్శన్ రెడ్డిని ఎవరైనా చూస్తే ఆ ఎంపీడీఓ తిరిగి చెదగొడేస్తాడు. హ్మ్. ఈ గలాబాలు ఈయనకి ఎంత పడిపోవడం ఏటో, మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గం అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ఏటో, ఇవన్నీ ఏంటంటే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి స్ట్రాటజికల్‌గా చార్టర్డ్ ఫ్లైట్ వేసి పంపించారు. ఆబ్వియస్‌గా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి అటెన్షన్ అంతా అటే ఉంటుంది కదా! అవును. డైవర్షన్ పాలిటిక్స్‌కి అసలు సినీ ఫెర్టిలిటీ చీకటి దెబ్బేసింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. 26, 27, 27 తారీఖు ధర్నా అంటే బాక్సింగ్ డే 26 తారీఖున ఎగేసుకొని పోయారు. హ్మ్. రైతుల ధర్నాకి ఆల్రెడీ లాస్ట్ టైం చూడండి. రైతు సమస్యల మీద ధర్నా చేస్తుంటే అల్లు అర్జున్ చుట్టూ కెమెరాలు పెట్టి తిరిగారు అందరూను. ఇష్యూ అసలు ఆ ఇష్యూ అక్కడ పాపప్ అవ్వలే. ఎప్పుడైతే ఇష్యూ పాపప్ అయిందో హ్మ్. పక్కదారి పట్టించడానికి అలా పౌడర్ డబ్బా రెడీగా ఉంటాడు పులిహోర కలపడానికి. హ్మ్. ఇలాంటి బిస్కెట్ రాజకీయాలు మొదలెట్టారు. హ్మ్. ఇందులో ఏముంది అవుట్‌కమ్? ఓకే. సార్ ఇంకోటేంటి ఈ రోడ్స్ గురించి మాట్లాడాను. సార్ రోడ్స్ గురించి నేను కొంచెం డీటెయిల్‌గా ఎళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు 7000 చైన్స్ రోడ్స్ అనేది ఐడెంటిఫై చేశారు. ఏదైతే గుంతలు గాని, ఏదైతే రోడ్స్ అనేది బాలేదు గాని, సో ఈ మొత్తం రోడ్స్ మొత్తం ఇప్పుడు చేశారు. దీనికి ఇంత మనీ అనేది అలాట్‌మెంట్ చేసి ఆ రోడ్స్ మరమ్మతులు మొత్తం చేపిస్తా అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మాకొచ్చిన రిపోర్ట్ సార్. సో, ఆహ్,
దీన్ని ఏమంటున్నారంటే గతంలో వైఎస్ఆర్సీపీ సరిగ్గా రిపోర్ట్ కాదు సార్, జీవో నెంబర్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఈ 7,000 గ్రౌండ్ కోట్లు వర్క్ రిలీజ్ చేయడానికి? చేస్తున్నారు సార్. 7,000 రోడ్స్ జీవో అనేది ఇచ్చిన తర్వాత మాట్లాడదాం సార్. ఎందుకంటే Okay. నేను 19-24 స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే 19,314 కోట్ల దగ్గర తెలుగుదేశం ఆయన రోడ్లు మరమ్మతులు ఖర్చు పెట్టింది. ఇదే వైఎస్ఆర్సీపీ 19-24 దాకా దగ్గర 34,000 కోట్ల పైచిలక రోడ్లు మరమ్మతులకు ఖర్చు పెట్టింది. కానీ రోడ్ మొత్తం అలాగే ఉన్నాయి కదా సార్. ఎక్కడ నిన్న గుంతలు అక్కడే ఉభయ ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఒకడు డ్రోన్ పెట్టి దానికి ఒక ఫ్లెక్సీ కట్టి మొత్తం చూపిస్తున్నాడు రోడ్లు ఎలా ఉన్నాయి, దయనీయమైన స్థితిని. ఉమ్. సో ఇవి గత ప్రభుత్వంలోనే చూపించారు, ఈ ప్రభుత్వంలోనే చూపించారు, అంతకన్నా ముందు ప్రభుత్వాల్లో కూడా రోడ్లు దాని ఆవశ్యకత. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవ్వడానికే ప్రభుత్వాలు. అవి ఏంటి? రోడ్లు, కరెంటు, వాటర్. ఇవి ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంటే ప్రభుత్వాన్ని. ఇవే చేయకుండా వీళ్ళు పరిమాణ పనులన్నీ చేసుకొని తిరుగుతుంటే ఏం చెప్పాలా? ఉమ్. ఇవాళ 7,000 కోట్లు అన్నారు, దగ్గర 70,000-80,000 కోట్ల పైసలకి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. రోడ్లకి ఎంత అలకేట్ చేశారు చెప్పమనండి. ఒక 1 month లో మొత్తం రిపోర్ట్ ఇస్తాను గారు చెప్తున్నారు సార్. 1 month రిపోర్టా? అదే roads గుడ్డుగురానికి పలుతుపోతారు రోడ్లకి రిపోర్ట్లు ఒక R&B డిపార్ట్మెంట్ వాళ్ళు. తమాషాలుగా ఉందా? ఒక రోడ్డు ఎప్పుడు వేశారో దాని వెలిడిటీ ఎంత, ఇప్పుడున్న పరిస్థితికి ఎంత ఖర్చు అవుతుందో ఒక ప్రాథమిక అంచనాలు నియోజకవర్గాల గారికి లేవంటే ఆ R&B డిపార్ట్మెంట్లో ఇంట్లో కూర్చుని చెమ్మచక్కలు ఆడుకోమనండి. ఓకే. అట్లాగా ఉందా, తమాషాలుగా ఉందా ప్రజలంటే? ఉమ్. ఆర్టీఐ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యులు చేయండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను కారు కొంటే రోడ్ ట్యాక్స్ 15 సంవత్సరాలకు కడతాను, రోడ్ ఏది? ఉమ్. అట్లాగా ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజలు రాష్ట్ర ఖజానాకి డబ్బులు కడుతున్నారు. దానికి సంబంధించిన వ్యక్తులు ఆర్టీఐ వ్యవస్థ అండ్ R&B వ్యవస్థ బాధ్యత ఏది? ఓకే. ఏది బాధ్యత? హైవేకి వెళ్తే టోల్ గేట్లు కట్టుకుని తోలు తీసేస్తున్నారు మాకు. అవును. ఇంత సతమతం అవుతున్న ప్రజల పట్ల ఎవడు మాట్లాడమంటే R&B డిపార్ట్మెంట్ అంచనాలు ఇస్తుందా? సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా సరిగా రోడ్లు వేయలేదని వీళ్ళు ఎందుకు అంటున్నారు సార్? మీరు రోడ్లు అనేది ఇంత శాంక్షన్ చేశారు 14-19 కంటే 19-24 అనేది రోడ్స్ అనేది ఇంత శాంక్షన్ చేశారని అంటున్నారు. సో అసలు వీళ్ళు రోడ్స్ అనేది ఏం వేయలేదు, ఏదైతే శాంక్షన్ కాదండి, ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టింది. ఓకే, ఆ. ఖర్చు పెట్టారు అని అనుకున్నాం. సో కానీ అక్కడ గ్రౌండ్ లో అక్కడ రోడ్ అనేది సరిగా లేదని వీళ్ళు ఎందుకు అంటున్నారు సార్? ఏదైతే మీది ఏ ఊరండి? విజయవాడ. విజయవాడ కదా. విజయవాడ నుంచి నందిగాం అనుకుంటే గత ప్రభుత్వం నందిగాం వేసింది అనుకోండి సార్. నందిగాంలో రోడ్డు పడింది నియోజకవర్గంలో. నందిగాం నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు ఆ నియోజకవర్గంలో పడని దానికి రోడ్లు ఖర్చు పెట్టిన నందిగాం నియోజకవర్గ డబ్బులు లెక్క చెప్తోంది అనుకోండి. విజయవాడలో రోడ్లు లేవు కదా అన్న సమాధానం ఏంటి? ఒక ప్రభుత్వం 5 కోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం అంతా ఎంత ప్రయత్నం చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఓవరాల్గా మీకు రాష్ట్రం అంతా రోడ్లు వేసేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. కానీ ప్రయత్నం అన్నది ఒక ప్రభుత్వం ఎంత చేసింది? 14-19 దాకా తెలుగుదేశం ఎంత చేసింది, 19-24 దాకా వైఎస్ఆర్సీపీ ఎంత చేసింది, దానికన్నా సమైక్య రాష్ట్రంలో ఎంత ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు 13 జిల్లాలకి ఎంత ప్రయత్నించింది అన్నది స్టాటిస్టిక్స్. ఇవి కనుక పెట్టుకుని ఏ ఊర్లు ఇందాక చెప్పాను చూడండి, మీరు విజయవాడ అన్న దగ్గర నందిగాం రోడ్డు పడిందా లేదా? నందిగాం నుంచి విజయవాడకి రోడ్డు పడలేదు. ఈ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు నందిగాం నుంచి విజయవాడకి వేయాలి. ఇలాంటి కార్యాచరణ R&B జనాల దగ్గర అప్పనంగా డబ్బులు దొబ్బని ఆర్టీఏ లైసెన్స్ లేదని ఎతకడం కాదు, వీళ్ళు ఫస్ట్ చితకబాదాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. రోడ్డు ట్యాక్స్ కట్టించుకో, బండికి కానీ 2-wheeler కానీ 4-wheeler కానీ రోడ్ ట్యాక్స్ కట్టడం దగ్గర మనకి రిజిస్ట్రేషన్ చేయండి. అవును. రోడ్ ట్యాక్స్ మనం 15 సంవత్సరాలకు కడుతున్నాం. 15 సంవత్సరాలు రోడ్డు ఎవరైనా ఉందా? లేదు. రోడ్డు సరిగ్గా లేక మీ కెమెరా మనకి యాక్సిడెంట్ కింద పడి ఉన్నాడు. అవును. దేనికి? జవాబుదారీతనం లేక వాడు మాత్రం హైవేలో ఆపి లారీ వాడి దగ్గర టోల్ డబ్బులు, లంచాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.